చిన్నప్పటి నుంచి మీరైతే బాధ్యతలతో ఆల్మోస్ట్ ఇంటికి కొడుకుగానే ఉన్నారు, కూతురుగా కంటే కూడా. యు బీన్ ఎల్డెస్ట్ కాబట్టి. అయ్యో అలా చెప్పకండి స్వప్న గారు. ఒక మగాడిని చూసి నువ్వు ఆడదానిలా ఉన్నావని చెప్తే అవమానం అయినప్పుడు, ఒక ఆడదాన్ని చూసి నువ్వు మగాడిలా ఉన్నావని చెప్పడం కూడా అవమానమే. కానీ బాధ్యతలు తీసుకోవడంలో మాత్రం తప్పకుండా యు హావ్ టేకెన్. మన తర్వాతేనండి ఎవరైనా, ఆడపిల్లల తర్వాతే అంటారు. నెవర్ సే దట్ వర్డ్ స్వప్న గారు. ఒక మగాడికి ఏంట్రా ఆడదానిలా ఉన్నావు అన్నది అవమానం అయితే, ఒక ఆడదాన్ని చూసి నువ్వు మొగాడిలా అంత లేదండి. వాళ్ళకంటే మనం ఎంతో గొప్ప, మనం ఎంతో బాధ్యత గల వాళ్ళం, మనం ఎంతో 1000 times బెటర్. ఇది నా మాటలో కాకుండా మీకు ఒక గొప్ప వ్యక్తి మాటలో నేను చెప్పనా అండి? చెప్పండి. ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఒక ప్రసంగం జరిగింది. ఒక ప్రసంగం అనుకోండి. జరిగిన తర్వాత ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ మీరు చాలా బాగా మాట్లాడారండి, కానీ మీ మాటలో చెప్పండి, ఆడ మగ సమమే కదా, అలాంటప్పుడు ఎందుకు మాకు ఈక్వల్ రైట్స్ అనేది ఇవ్వరండి, మీరు ఇంత గొప్ప వ్యక్తి కదా, మీరు చెప్తే అది బాగుంటుంది కదా అనేసి అంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మహాభాగ్యం అమ్మ మీరు అలా అడగడం, నేను కాదనడమా, కానీ దానికి మీరు ఒక 10 మెట్లు కిందకి దిగి రావాల్సి ఉంటుంది, పర్వాలేదని అడిగారంట. ఆ గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గొప్ప మాట గుర్తు చేశారు. ఉండకూడదు స్వప్న గారు, ఉండకూడదు. అందులో నవరాత్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు మంచి మాట గుర్తు చేశారు ఇంద్రజ గారు. మీరు చాలా ఎక్సలెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. మీ మోస్ట్ మెమరబుల్ తెలుగులో ఎవరంటే, సరే నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్పండి, నాకు తెలుసు కానీ ఎవరైంటారని. మేబీ మీరు అనుకున్న వ్యక్తి కాకపోవచ్చు నేను చెప్పే వ్యక్తి. అవునా? నేను ఎవరిని అనుకున్నారు మీరు అనుకున్నారు? నేను అది కూడా చెప్తాను. బట్ ఒక 2-3 days వర్క్ చేశాను. జస్ట్ 2 to 3 days వర్క్ అనుకుంటాను. ఎస్, కరెక్ట్. బట్ ఆ వ్యక్తిని నేను నా మనసులో ఆరాధించి, పూజించి, ఆ తర్వాత ఎదుట కనిపించినప్పుడు అలా దిగ్భ్రమకి, అంటే చాలా సంతోషంతోనే అనుకోండి, అలా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి కె. విశ్వనాథ్ గారు. అబ్బాబ్బాబ్బా. చిన్నబ్బాయి అనే మూవీ వెంకటేష్ గారిది, నాకు ఒక గెస్ట్ రోల్ ఇచ్చారు. అప్పుడు నేను పీక్ అన్నమాట, మంచి మూవీస్ చేస్తున్నాను, హీరోయిన్ గా చాలా పీక్ లో ఉన్నాను. ఆ 2 days 2 to 2.5 days అనుకోండి, అది నాకు ఇన్ఫాక్ట్ కుదరలేదు డేట్ అడ్జస్ట్ అవ్వడం. కానీ కాళ్ళ వేళ పడి, అయ్యో లేదండి సార్ పిలవడం, నేను వెళ్ళకపోవడమా, నో అండి ప్లీజ్ అండి అని చెప్పి బ్రతిమలాడుకొని మరి ఆ మూవీ ఒప్పుకొని నేను చేశానండి. జస్ట్ 2 to 2.5 days వర్క్. కానీ అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆరాధ్య దైవం అనమాట కె. విశ్వనాథ్ గారు. అంటే నాకు అంత గౌరవం, అంత ప్రేమ, అభిమానం, ఇంకా మాటలు నాకు సరిపోవు అనుకోండి. చాలా అతి తక్కువ టైం అయినా సార్ తో వర్క్ చేయడం నాకు గ్రేట్ అనిపించింది. ఇప్పుడు నేను ఎవరిని అనుకున్నానో చెప్పండి. నేను చెప్తాను. మీరెవరిని అంటే ఒకవేళ అనుకొని ఉంటే, ఒకవేళ గుణశేఖర్ గారు. తప్పకుండా గుణశేఖర్ గారు. అండ్ ఆల్సో ఐ థింక్ మీ డెబ్యూ ప్రాజెక్ట్ ఆల్సో. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏంటంటే నాకు ఏంజల్ అండి. ఆయన దేవుడు పంపిన ఒక దూత అన్నమాట. ఏంజల్ ఆయన నా లైఫ్. ఈ రోజు వరకు కూడా నేను ఇలా ఇంద్రజ అనే పేరుతో కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ కాదు, దానికి ప్రైమ్ రీజన్ సార్ మాత్రమే. సో ఆయన నా దృష్టిలో అయితే ఎవ్రీడే నా ప్రేయర్ లో ఒక 4-5 ఉంటారండి. ఎవ్రీడే ప్రేయర్ లో వాళ్ళకు కళ్ళు మూసుకొని నేను మా ఫ్యామిలీ కోసం నేను మొక్కుకున్నప్పుడు ఈ 4-5 అక్కడ కలిసిపోతారనమాట. అందులో ఒకరు ఎస్వి కృష్ణారెడ్డి. అవునండి, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పగా ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.